చేయకుండా మన కేడీకి ఇచ్చేద్దాం. Hey guys. నేను బేసిక్గా పెద్ద క్రౌడ్స్ చూడగానే కొంచెం నర్వస్ అవుతా, బట్ ఇవాళ ఎక్సైట్ అవుతున్నామమ్మా, ఏ మాట కామాట. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఇప్పుడు శైలేష్ తన ప్రీ రిలీజ్ స్పీచ్ ఇప్పుడే ఇచ్చేస్తుంటే ఇందాక మీనాక్షి అడిగింది ఏంటి ఆలోచిస్తున్నావు అని, అండ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ నా జర్నీ గురించి ఆలోచిస్తుండే. ఇండస్ట్రీలో చాలామంది నన్ను హీరోస్కి హీరో అంటారు, అంటే హీరోలకి హీరో అని కాదు, హీరోస్ అందరికీ నచ్చే హీరో నేను. ఐ రిమెంబర్ క్షణం టైంలో బన్నీ ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరి సినిమా కోసం కూడా ట్వీట్ అయినప్పుడు క్షణంకి ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టాడు, అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ థియేటర్ ఏదో మహేష్ సార్ది, ఆయన క్షణం ట్రైలర్ లాంచ్ చేయడం కాదు, మేజర్ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు, నన్ను పాన్ ఇండియా తీసుకెళ్ళటం కాదు, ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ. అండ్ నాకు హార్ట్ ఫెల్ట్ పర్సనల్ ఆస్థాన హీరో, మై ఫేవరెట్ యాక్టర్ నాని. హీస్ మై పర్సనల్ గుడ్ లక్ చామ్. గూఢచారి ట్రైలర్ తనే లాంచ్ చేశారు, ఎవరు ట్రైలర్ తనే లాంచ్ చేశారు, అండ్ సడన్గా రోజు వచ్చి ఇంకా ట్రైలర్ లాంచ్ చేయడం కాదు బాబాయ్, నీకు ఓ హిట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి డైరెక్ట్గా, హిట్ సినిమా చేస్తావని అడిగాడు డైరెక్ట్గా. అండ్ దట్స్ వై ఐ ఎండెడ్ అప్ డూయింగ్ ఇట్. ఈ హీరోస్ అందరూ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు నన్ను నమ్మటానికి రీజన్ టాలెంట్ ఇవన్నీ ఓకే, కానీ ఐ థింక్ క్యారెక్టర్ భయ్యా. మంచి సినిమా చేయాలన్న తపన, మంచి సినిమా వచ్చేదాకా నాకు నిద్ర పట్టదు అనమాట. సో ఈ మేజర్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డాము, అట్ ద సేమ్ టైం పాండమిక్లో హిట్ 2 టీమ్ అంతే కష్టపడ్డారు. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది సినిమా. అండ్ హిట్ 2 సినిమాకి వస్తే నాకైతే ఫస్ట్ టీజర్ చూడంగానే ఆ విలన్ వాయిస్ ఫస్ట్ ఇంట్రో ఇంత భయపెట్టేలా ఉంది వాయిస్. ఎవరిది వాయిస్? కొంపతి శైలేష్ సినిమాలో విలన్ నానియా కాదా? ఓకే, అంటే ట్విస్ట్ చెప్పేసాను బయటికి. ఓ సినిమాలో విలన్ విశ్వక్క కాదు అయితే ఓకే. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ శైలేష్ హిట్ వర్స్ అనేది 7 కేసులా, 7 కౌంట్లెస్ కేసులు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఆఫీసర్స్. మొన్న వీడియోలో చాలా చెప్పాడు, క్యాప్టెన్ అమెరికా వచ్చినందుకు హల్క్ని మర్చిపోం కదా అని. చాలామంది అనుకున్నారు విశ్వక్ అప్కమింగ్ హీరో ఏంటి హిట్టోలో తను రిప్లేస్ చేశారు, శేష్ వచ్చి టక్ అని ఏం జరుగుతుందని. అలాంటిదేం లేదు, ఇట్స్ డిఫరెంట్ విజన్స్ అనమాట. సో డిఫరెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మా ఇద్దరి మధ్యలో సివిల్ వార్ ఏదైనా. సో బట్ రియలీ ఎక్సైటెడ్ గైస్. అండ్ హిట్ 2 అనే సినిమా గురించి నేను ఆలోచిస్తే ఐ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ వన్ థింగ్, ఫియర్. వాట్ డూ యూ నో అబౌట్ ఫియర్? ఐ థింక్ హిట్ 1 క్వశ్చన్స్తో థ్రిల్ చేసింది. హిట్ 1 చూసారు కదా మీరు? హిట్ 1 క్వశ్చన్స్తో థ్రిల్ చేసింది, హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. వెరీ కూల్ స్క్రిప్ట్ అండ్ వెరీ ఎక్సైటెడ్ డూ ఇట్. సో శైలేష్ నన్ను కొత్త అవతారంలో చూపించాడు. అండ్ ఈ టీంలో చాలామంది నాకు చాలా కావాల్సిన వాళ్ళు అనమాట. నాకు ఐ రిమెంబర్ కెరీర్లో ఏం చేయాలి అన్నప్పుడు ప్రశాంతి యూస్ టు టాక్ టు మీ ఆన్ ద సెట్ ఆఫ్ బాహుబలి అండ్ లైక్ గివ్ మీ ఎంకరేజ్మెంట్. అసలు నన్ను అలా 100 days నన్ను అలా లేపారనమాట. మనీషా ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్, షీఈ్ ఎ ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ అన్ ఆర్కిటెక్ట్. మీ ఎవరికైనా హౌస్కి కావాలంటే I'm lovely. I'm so happy to work with all these 3 actors. They're such lovely actors and future heroes and heroines anamata. గ్యారీ గురించి నాకు శైలేష్ చెప్పాడు అనమాట. బ్రో గ్యారీ యాక్చువల్గా నేను గ్యారీ ఇలా చేస్తూ ఉంటాం అంటే నేను అనుకుంటూ ఉండండి, మేము గ్యారీ అసలు ఇండస్ట్రీకి వచ్చింది క్షణంతో కదా, మనోడు నా చెప్తున్నాడు ఏంటో లోపల అనుకునేవాడిని. అండ్ గ్యారీ గైస్, హీఈస్ నౌ డైరెక్టింగ్ అ ఫిల్మ్ విత్ నిఖిల్. సో గీత ఎడిటర్ గ్యారీ కాదు, డైరెక్టర్ గ్యారీ గారు వచ్చి ఎడిటింగ్ గురించి మాట్లాడాలి. అనౌన్స్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ నేను ఇక్కడ అనౌన్స్ చేసేస్తే నాకు ఆ టీజర్ డబ్బులు ఏమన్నా పోతాయేమో అని అప్పుడే చెప్దామని ఊరుకున్నా నేను, కమర్షియల్గా ఆలోచించి. అవును గ్యారీ
మనం గూఢచారి చేసాము, సడన్గా స్పై అని టైటిల్ పెట్టి ఏం జరిగింది? మనీ ఈజ్ ఫ్యాంటాస్టిక్. మనీ ప్రూవ్డ్ దట్ తెలుగు వాళ్ళు చెన్నైలో సినిమా తీసినా సరే, తమిళ వాళ్ళు హైదరాబాద్లో సినిమా తీసినా సెట్లో తమిళ మాట్లాడుతాను ప్రూవ్ చేశారు మనీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నా కోసం నేను అలా ట్రోల్ చేశానని చెప్పి తను బాలీవుడ్కి వెళ్ళిపోయినా సరే వచ్చి తెలుగు మాట్లాడతాడు ఈరోజు. సో వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మనీ అండ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ వర్క్. మీనాక్షి ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ యాక్ట్రెస్. వెన్ వీ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్ నేను తనది ఒక ఫిల్మ్ కూడా చూడలేదు, తనది ఒక ఫిల్మ్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఐఎమ్ నేను అనుకున్నా, అరే బాంబే వాళ్ళు ఉంటారు కదా ప్రిటీ గర్ల్స్ వచ్చి హాయ్ 1 2 3 1 2 3 అని క్యారవాన్ ఎక్కేసి వెళ్ళిపోతారు, అందరికీ నమస్కారం అంటారు అనుకున్నాను. బట్ మీరు గమనించుంటే అందరికీ నమస్కారంతో పాటు తను చాలా స్పీచ్ కూడా తెలుగులో ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడింది. దట్ ఈస్ హర్ ఎఫర్ట్. అసలు టీజర్ రిలీజ్కే ఇంత ఎఫర్ట్ పెట్టిందంటే సినిమాలో ఎంత న్యాచురల్గా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ట్రై చేసి ఉంటుంది, మీరు ఊహించుకోవచ్చు. ఐ థింక్ షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఐఎమ్ ప్రౌడ్ టు హావ్ వర్క్డ్ విత్ హర్ అన్నమాట. ఆ ప్రౌడ్ కాదయ్యా. బట్ హిట్ 2 December 2nd కుమ్ముతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యూ గైస్ హియర్. అండ్ గైజ్, బై గాడ్స్ గ్రేస్ ఈ కష్టాలు వీటి వలన, ఈ కష్టపట్టాల వలన ఐఎమ్ హ్యాపీ టు సే 5 films in a row worked for me. ఇది 6th film అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ December 2nd టీజర్. సో థ్యాంక్ యూ శేష్, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్